మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ సాంగ్ ప్రతి దావత్లో ప్లే చేసుకొని చక్కగా తాగడానికి చాలా గొప్పగా ఫీల్ అయ్యే బాబాయిలు, పెదనాన్నలు, అంకుల్స్ అందరికీ కూడా నమస్కారం. తాగి 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 మీ ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కొంతమంది మానేయాలనుకుంటారు, మానలేరు. కొంతమంది మానేద్దాం ఏదైనా మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా మానలేరు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పార్టీస్, మళ్ళీ షురు కదంతా మళ్ళీ మొదలుకు వస్తుంది. కాబట్టి తాగి తాగి తాగినప్పటికీ కూడా మీ ఆరోగ్యం బాగా ఉండేలాగా ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా, ఇది ప్యూర్లీ మీకోసమే. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పనికి వస్తుంది మీకు. సో ప్రస్తుతం అంతా ఉన్నారు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు. మీరు తాగి తాగి పాడు చేసుకున్న ఆరోగ్యాన్ని సెట్ చేయడానికి ఒక మంచి వీడియో చెప్పడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సార్ సమాజంలో నిజంగా ఈ సాంగ్ లోనే ఉంటుంది, తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనుకన. వాళ్ళు తాగి మంచి మాటలు మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడతారు, అది సెకండరీ. కానీ ఆరోగ్యం మాత్రం హాస్పిటల్లో వెళ్ళి కూర్చునేలాగే తయారవుతుంది. మరి తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళకి కొంచెం వాళ్ళ హెల్త్ సెట్ చేసుకోవడానికి ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా ఆయుర్వేదంలో ఉన్నాయా? ఈరోజు స్పెషల్గా డెడికేట్ చేద్దాం వాళ్ళందరికీ. తప్పకుండా అమ్మా, చాలా మంచి కాన్సెప్ట్ అమ్మా. నిజంగా ఎన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయో పాపం, దీనాతిదీనమైనటువంటి జీవితాలు కూడా కొన్ని కుటుంబాలు ఈ తాగుడు వల్ల నాశనం అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారమ్మా. ఎంతో మందికి, వేలాది లక్షలాది మంది కూడా మనం చెప్పేటువంటి మంచి మెసేజ్ ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నానమ్మా. సో ఈ రోజుల్లో ఆల్కహాల్ తీసుకోవడం ఒక హ్యాబిట్ అయిపోయింది. సో కొంతమంది సోషల్ స్టేటస్, ఎగ్జాక్ట్లీ, కొంతమంది తరచుగా వాడుతుంటారు ఆల్కహాల్, కొంతమంది అరుదుగా వాడుతుంటారు, కొంతమంది అరుదుగానో తరచుగానో వాడినప్పుడు విపరీతంగా అడ్డు అదుపు లేకుండా సేవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. తాగుతారమ్మా, అదొకటి ఉంది. కొంతమంది పార్టీ ఫంక్షను లేకపోతే మరొక ఫంక్షన్ అని చెప్పేసి ఆ టైంలో తాగుతారు. తాగినప్పుడు కూడా విపరీతంగా తాగిపోయి మన స్పృహ ఉండదు. ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకునే దానికి కూడా 2-3 రోజులు హ్యాంగ్ ఓవర్ అయిపోయి రకరకాల బాధపడుతుంటారు. దీనివల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది, పోషకాహార లోపం తయారైపోతుంటుంది. అదేవిధంగా వణుకుడమ్మా. సో వాళ్ళకి విపరీతం నీరసము, వీక్నెస్, నిస్త్రణ ఇలాంటివి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. సరే, ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక స్థాయి వరకు యాక్చువల్గా అంటే మొదట్లో ఏదో ఒక స్నేహితుల కోసం అని చెప్పేసో లేకపోతే టేస్ట్ కోసం అని చెప్పేసో ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసో ఈ అలవాటైనటువంటిది ఈ యొక్క లిక్కర్ తాగడం అనేది క్రమక్రమంగా హ్యాబిట్ అయిపోయి ఒక వ్యసనం కింద మారిపోయి, దుర్వ్యసనం కింద మారిపోయి ఆ యొక్క ప్రభావం చేత సమస్త కుటుంబం కూడా, మొత్తం సమాజానికి కూడా ప్రభావం కనిపిస్తుందమ్మా. సో చాలామంది మరి బాగున్నప్పుడేమో జనవరి 1 కొంతమంది నియమాలు పెట్టుకుంటారమ్మా. జనవరి 1 వచ్చింది, ఒక వీడియో కూడా వైరల్ అయింది కదా సార్. ఎవరి మీద ప్రామిస్ చేసి చెప్తున్నా డిసెంబర్ 31 ఒక్కటే తాగుతా, జనవరి 1 నుంచి తాగరని. అలాంటి జనవరి 1 వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బట్ వాళ్ళు మాత్రం మారేదేమీ ఉండదు. హామీల వరకే పరిమితమ్మా. ఆ జనవరి 1 సెకండ్ అయిపోయి ఎన్ని మర్చిపోతారో ఇవన్నీ ఆ రోజు వరకే. ఈ ఒక్కసారి అంటే మళ్ళీ సంవత్సరం మొత్తం గడుస్తుంది. డిసెంబర్ 1 నుంచి మొదలవుతుందమ్మా. లేకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి వీళ్ళు అంబిషన్స్ పెట్టుకుంటారు, నేను అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి. సో డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరిలోకి ఎంటర్ అయ్యేసరికి ఇది తీవ్ర రూపం దాలుస్తుంది. మళ్ళా జనవరి 1వ తేదీకి ఆ హుషారు ఉంటుందమ్మా, 2వ తేదీ నుంచి మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ చూసుకుందాం చెప్పేసి ఇది జనరల్గా జరుగుతుంటుందమ్మా. సో సందర్భం వచ్చింది కాబట్టి విషయాలు మనం చెప్పుకుంటున్నామమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, ఈ యొక్క దుర్వ్యసనము మరి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. సో లివర్ స్పాయిల్ అయిపోతుంది, నరాలు దెబ్బతింటాయి, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఏమా. సో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. సో దీనివల్ల 2 రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా. మీకు అది చెప్పిన తర్వాత అట్లా ఆరోగ్యం దెబ్బతినకుండా తిన్న తర్వాత కూడా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు కూడా చెప్తానమ్మా. సో ఆల్కహాల్ తాగినప్పుడమ్మా ఆ లివర్ మీద ఎక్కువ బటన్ పడుతుంది. సో ఆల్కహాల్లో ఉన్నటువంటి ఆ టాక్సిటీ, విష దోషాన్ని నిర్వీర్యం చేయాలంటే, డీటాక్సిఫై చేయాలంటే లివర్కి ఎక్కువ లోడ్ ఎక్కువ పడుతుందమ్మా. సో దానికి సపోర్ట్ ఉండి పోషకాలు కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాల్ బాగా తీసుకుంటారు, పోషక ఆహారం తీసుకోరు.
అదొకటి నెంబర్ 1 పాయింట్. దానివల్ల పోషకాహార లోపం వల్ల లివర్కు బర్డన్ ఏర్పడడం వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. లివర్ క్రమక్రమంగా ఇప్పుడు ఏదైనా కొంతవరకు పనిచేస్తుందమ్మా, శక్తిని మించేసరికి లివర్ కూడా పడుకుంటుంది, నాకు చేత కదంటుంది. పోషకాహారం అంటే మళ్ళీ మేము మంచింగ్ మటన్ చికెన్ తింటాము చక్కగా అన్ని తింటామని అది కాదండి. పోషకాహారం అంటే సార్ చెప్తారు వినండి. కరెక్ట్, మంచిగా చెప్పారమ్మా, ఎందుకంటే వాళ్ళ దేశం తట్లే పడుతున్నామా, నేను అది కూడా చెప్తాను. సో దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. రెండోది ఏంటంటే ఈ తీసుకునేటువంటి ఆహారము వాళ్ళు ఆ టైంలో ఏం చేసేస్తారమ్మా, పోషకాహారం తీసుకోకుండా ఈ వండినవి దేవినవి ఉడకబెట్టినవి స్నాక్స్ అని చెప్పేసి మీరు అన్నట్లు ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ చిప్స్ ఇలాంటివి తీసుకుంటారమ్మా. సో ఇవన్నీ కూడా శరీరానికి హాని చేసేవి. సో ఈ యొక్క హాని నుంచి తొలగించుకునేందుకు శరీరం మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చేసినటువంటి పొరపాటు ఒకటి, పోనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడైనా మంచి ఆహారం తీసుకున్నాడంటే అది లేదు. సో ఆ ఆల్కహాల్ వల్లనే శరీరానికి హాని జరుగుతుంటే పోనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చెడును తొలగించుకోవాలమ్మా. ఇప్పుడు మొత్తం చెత్త ఫుడ్ అమ్మా ఇదంతా, జంక్ ఫుడ్ అంటారు. బేకరీ ఫుడ్స్, స్నాక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇలాంటి జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ జంక్ ఫుడ్ వల్ల కలిగేటువంటి దోషాలని డీటాక్సిఫై చేసేందుకు బాడీకి మరింత సమర్థవంతమైనటువంటి శక్తి అవసరమ్మా. శక్తి కావాలంటే మనం పోషణయుక్తమైనటువంటి ఆహారాన్ని అందివ్వగలగాలి, అది లేదు. సో కొంతమంది ఏం చేస్తారంటే సో ఆల్కహాల్ సరే ఎప్పుడో 4 రోజులకు వారానికో 10 రోజులు తాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి 90% ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు మందిలోమా సాయంత్రం అయ్యేసరికి ఈ స్నాక్స్, చిప్స్, బజ్జీలు, బర్గర్లు, పిజ్జాలు 90% మందేరమ్మా. సో ఈ అలవాటు పడిపోయింటారమ్మా. సో ఇది దేహానికి హాని చేస్తుంది. దీనివల్ల సమస్తమైనటువంటి దేహము ప్రతి అణువు నాశనం అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేసి లాస్ట్కి ఏమీ చేయలేనటువంటి స్టేజ్లో వైద్యులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో కుటుంబ సభ్యులు వాళ్ళు చేయదగింది చేజారిపోతుంది, వీళ్ళు ఏం చేయలేరు. ఆ విధంగా జీవితాన్ని వాళ్ళు అర్థాంతరంగా కోల్పోవాల్సి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా బాధాకరమైన విషయం అమ్మా. సో సరే మీరు అన్నట్టు చాలా మంచి చెప్పారమ్మా. సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా సెట్ చేసుకోవాలి, కొంచెం ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ చెప్తానమ్మా. దీంట్లో బెస్ట్ డైట్ చెప్తానమ్మా. నంబర్ 1 బెస్ట్ ఫస్ట్ డైట్ సో స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు అని చెప్పుకోవచ్చు మా తెలుగు చెప్పుకున్నట్టు. నంబర్ 2 వచ్చేసి నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అమ్మా. అంటే ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, డ్రై నట్స్ అమ్మా. డ్రై ఫ్రూట్స్ కూడా మంచిదమ్మా, అది కూడా చెప్తాను నేను. సో నట్స్ ఫస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు, రెండోది వచ్చేసి నట్స్. సో వీటిని కనీసము రోజు సాయంత్రం కూడా ఒక ఆహారంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి ఆల్కహాల్ వల్ల చెడు దోషాలు బాడీ మీద లేకుండా, అదేవిధంగా చెడిపోయినటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో లివరు, తర్వాత జీర్ణ వ్యవస్థ, ఇలాంటి నరాల వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై అవుతాయమ్మా. 1 నెల 2 నెలలు నేను చెప్పినట్టు ఫాలో అవుతే ఈవినింగ్ తీసుకోవాలి. రాగా తీసుకోవచ్చా మళ్ళీ దాన్ని ఏమైనా బాయిల్ చేసి? వద్దమ్మా, ఓన్లీ మొలకెత్తిన గింజలు విత్తనాలు. ఎస్ అమ్మా. సో ఎలా వాడుకోవాలంటే చెప్తాను చూడండి, దానికి రీజన్ కూడా చెప్పేసి ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను చూడండి. సో ఈ మొలకెత్తిన విత్తనాలలో సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి. బి కాంప్లెక్స్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, వాట్ నాట్ ఎల్స్ అమ్మా. సో ఐరన్, ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాలు చాలా చాలా అవసరం అమ్మా మన దేహానికి. సో మొలకెత్తినటువంటి విత్తనాలలో ఇవి ఎక్కువ ఉంటాయి, మిగతావి ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ డ్రై నట్స్లో కూడా సూక్ష్మ పోషకాలు ఉంటాయి, కానీ స్థూల పోషకాలు కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఫ్యాట్స్ కానీ మనకు దేహానికి ఉపయోగపడే ఫ్యాట్స్ అమ్మా. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ, ఇవన్నీ మనకు డ్రై నట్స్లో బాగా దొరుకుతాయి. సో ఈ 2 కాంబినేషన్ వాడుకోవడం వల్ల ఆల్కహాల్ సేవించేటువంటి వాళ్ళకు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. సో రోజు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఒక ఆహారంగా సో ఒక బౌల్లో యొక్క స్ప్రౌట్స్ తీసుకోవాలమ్మా. స్ప్రౌట్స్ మనకు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు, ఇబ్బంది ఏం లేదు, మా మనసు ఉంటే మార్గం ఉంది. సో ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత ఈ జీడిపప్పు, ఇలాంటివి 2-3 రకాలు కాస్త 4-5 గంటలు నానబెట్టేసేటువంటి ఆ యొక్క పప్పులు అందులో కలిపేసేసి అందులో ఆక్రోట్ పప్పు, అంజీరా, ఖర్జూరా, ద్రాక్ష వాళ్ళ ఇష్టం అమ్మా,
డ్రై ఫ్రూట్స్ అంటారు వాటిని. ఓకే. సో డ్రై నానబెట్టేసుకోవాలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్? డ్రై ఫ్రూట్స్ నానబెట్టాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ అలా కట్ చేసేసుకొని పైన వేసేస్తే సరిపోతుంది. డ్రై నట్స్ మాత్రం 4-5 గంటలు నానబెట్టాలి. బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, జీడిపప్పు కానీ ఇలాంటివి నానబెట్టాలి. సో అవి వేసేసుకొని తినేసేసి అందులో కావాలంటే ఈ యాపిల్, జామ, తర్వాత పపాయ, ఈ ఫ్రూట్స్ అన్ని కూడా తర్వాత ఈ బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్ ఖర్చు పెట్టుకోగల వాళ్ళైతే, అవి ఖరీదైనటువంటి కాబట్టి వాడుకునేటువంటి వాళ్ళైతే మామూలుగా దొరికేటువంటి ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చు. వాటర్ మెలాను, మస్క్ మెలాను ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కలుపుకుంటే కడుపు నిండా ఆహారం తయారైపోతుంది. సో అలాంటి ఆహారాన్ని రోజు ఒక్కసారి సాయంత్రం పూట తీసుకోగలిగినటువంటి వాళ్ళైతే మీరు ఆశ్చర్యపోతారమ్మా. విత్ ఇన్ 1 month ఊహించినటువంటి రీతిలో మార్పులు వస్తాయమ్మా. నేను ఎంతో మందిని గమనించాను కాబట్టి మీరు సందర్భోచితంగా చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. మరి లక్షలాది మంది కూడా ఈ యొక్క మెసేజ్ చాలా మందికి ఉపయోగపడుతుందమ్మా. సో వాళ్ళ లివర్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, లివర్ చైతన్యవంతం అయిపోతుంది, తర్వాత నర్వస్ స్ట్రెంత్ బాగా వచ్చేస్తుంది, జీర్ణ వ్యవస్థలో పుండ్లు తయారు కావడము, తర్వాత అరగకపోవడము, ఆకలి లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ హ్యాంగ్ ఓవర్ వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మంచి చాలా అద్భుతంగా ఆరోగ్యం అంత చేకూరుతున్నామా. నిజంగా చూసేవాళ్ళు కూడా అంత ఆశ్చర్యపోతారమ్మా, ఇంత మార్పు ఎట్లొచ్చింది దీనికి చెప్పేసి. కేవలం ఆహారమేమ్మా, ఎలాంటి ఔషధాలు కూడా అవసరం లేదమ్మా. సో మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి ఈ పద్ధతులు రోజు ఒకసారి ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఆల్కహాల్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి ప్రసాదించి మానవాళి సంక్షేమం కోసం మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. ఓకే. సో మందుబాబులు కొంచెం ట్రై చేయండి. నిజంగా ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, మనం బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం నిజంగా ఇట్లా మొలకలు దాంట్లో ఏదైనా పొమగ్రనేట్ కలిపి తీసుకుంటే హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో మూవీలో చెప్పినట్టుగా రోజు బిర్యానీ తిని బోర్ కొట్టే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇడ్లీ తింటే చాలా అమృతంలా అనిపించినట్టు మీరు మందు తాగి మీ బాడీని పాడు చేసినప్పుడు ఈ స్ప్రౌట్స్ అనేవి నిజంగా మీ స్టమక్ కూడా అమ్మయ్య కొంచెం మంచి ఫుడ్ తిన్నాము అనుకునేలాగా అనిపిస్తుంది. కాబట్టి ఇది పెద్ద ఖర్చు కాదు, మందుతో కంపేర్ చేస్తే కాస్ట్ కూడా కాదు. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. ఒక 1 month 2 months ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్స్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, మీ క్లాస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.